హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మూవీ రివ్యూ చెప్పడానికి వచ్చాను. ఇది మలయాళం మూవీ, తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి మరణ మాస్. ఈ మూవీ సోనీ లైవ్లో స్ట్రీమింగ్ రేపు కాబోతుంది. ఒకరోజు ముందుగానే మనకి ఆల్రెడీ స్ట్రీమింగ్ చేస్తారు. వాళ్ళు చెప్పిన డేట్కి ముందుగానే ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్ చేస్తారు. ముందు రోజు ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ సినిమా ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా ఒక 4-5 అవర్స్ ముందే స్టార్ట్ చేశారు. ఈ సినిమా పేరు వచ్చేసి మరణ మాస్. ఇందులో యాక్ట్ చేసింది బజిల్ జోసెఫ్ గారు. రీసెంట్ టైమ్స్లో పాన్ మ్యాన్ అండ్ సూక్ష్మదర్శిని మూవీస్తో మనందరికీ సుపరిచితమే. అండ్ ఇతని మూవీ జయ జయ జానకి అని ఒక సమ్ మూవీ యూట్యూబ్లో మంచి ట్రెండింగ్లో ఉంటుంది. తెలుగు వాయిస్తో కూడా ఉంటుంది. ఈ సినిమాలతో మన అందరికీ ఇతను సుపరిచితమే. అండ్ ఈరోజు అతని మూవీ నేమ్ వచ్చేసి మరణ మాస్ ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇందులో ఒక సీరియల్ కిల్లర్ స్టోరీతో ఈ మూవీ ఉంటుంది. సీరియల్ కిల్లర్ ఒక పర్సన్ని చంపడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అతన్ని సీరియల్ కిల్లర్ అనడంతో బనానా కిల్లర్ అని కూడా అంటారు. ఈ బనానా కిల్లరే మన హీరో గారు అనుకొని పోలీసులు అరెస్ట్ చేయడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. సీరియల్ కిల్లర్ని చంపాక. అండ్ ఈ అరెస్ట్ తర్వాత ఊరి జనమంతా వెళ్ళి అతన్ని విడిపించుకొని వస్తారు. అందరూ అతని మీద అభిమానంతో విడిపించారనుకుంటారు. కానీ ఇతను చేసే చేష్టలు ఇతను చేసే పనులు నచ్చక అతన్ని ఒక విదేశాలకు పంపాలనుకొని ఊరి జనమంతా ఒక 16 లక్షలు సేవ్ చేసుకొని ఇతన్ని ఊరికి విదేశాలకు పంపించడం కోసం అతన్ని విడిపించుకొని వస్తారు. ఇలాంటి సమయంలో ఇతనే సీరియల్ కిల్లర్ అనుకొని మన హీరోకి బ్రేకప్ అవుతుంది. అండ్ ఆ తర్వాత సీరియల్ కిల్లర్ గురించి చూసుకుంటే ఇతను ఒక చిన్న పిల్లల సంస్థలో వర్క్ చేస్తుంటాడు. ఇతను చెప్పే స్టోరీస్కి కూడా పిల్లలు భయపడిపోతాడు. అండ్ అక్కడ ఉన్న టీచర్ ఇతన్ని వార్న్ చేయడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీరియల్ కిల్లర్ నెక్స్ట్ మర్డర్ కోసం ప్లాన్ చేస్తుంటాడు, కానీ అతను దొరకడు. అలాంటి సమయంలో ఆ పర్సన్ అతనికి ఒక పబ్లో కనిపిస్తాడు. దీనికన్నా ముందే అతను ఒక ఓల్డ్ పర్సన్, వాళ్ళ నాన్న వాళ్ళ అబ్బాయి వీళ్ళ నాన్నని ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేసి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి అతను తప్పించుకొని పబ్కి వస్తాడు. ఇలాంటి సమయంలో అతను డైరెక్ట్గా దొరకడంతో అతన్ని తాగిపిచ్చి ఒక బస్ ఎక్కుతాడు. ఇంతకన్నా ముందు ఆ బస్లో ఉన్న కండక్టర్ బస్ డ్రైవర్ గురించి తెలుసుకుంటే బస్ డ్రైవర్కి మ్యారేజ్ అవ్వదు. అనుకోకుండా మ్యారేజ్ ఫిక్స్ అవడంతో అతను ఊర్లో జనాలందరికీ వార్నింగ్ ఇస్తాడు. ఇప్పటి వరకు నా పెళ్ళిళ్ళు చెడగొట్టారు, ఇక నుంచి ఇప్పుడు నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. ఎవరైనా నా పెళ్ళిని చెడగొట్టాలంటే నేను వాళ్ళని చంపేస్తానని వార్న్ చేస్తాడు. ఇలాంటి సమయంలో మన కండక్టర్కి వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే మిస్ అయిపోతాడు. అతని బాధలో ఉంటాడు. అతని గురించి వెతుకుతూ ఉంటాడు. వీళ్ళందరూ కలిసి బస్సులో ప్రయాణం చేస్తుంటే మన హీరోయిన్ కూడా అందులోనే ఉంటుంది. మన హీరోయిన్తో ఓల్డ్ పర్సన్ మిస్బిహేవ్ చేయడంతో తన దగ్గర ఉన్న పెప్పర్ స్ప్రే తీసుకొని స్ప్రే చేస్తుంది. అలాంటి సమయంలో అతను చనిపోతాడు. అతను చనిపోవడంతో మన సీరియల్ కిల్లర్ కూడా డిసప్పాయింట్ అవుతాడు. వీళ్ళందరూ సేఫ్ అవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ సేవ్ చేస్తా అని చెప్పి అతని బాడీని అతను తీసుకెళ్లాలనుకుంటాడు. అలాంటి సందర్భంలో మన బస్ని చేజ్ చేసుకుంటూ వచ్చిన హీరో బస్ ఆపేసి బస్సులోకి ఎక్కుతాడు. అక్కడ అనుకోకుండా తను ఏడుస్తుంటే ఎవరో వీళ్ళు టేక్ చేస్తారనుకుని వాళ్ళందరినీ చంపేస్తానంటూ బెదిరిస్తుంటాడు. ఈ టైంలో అతని చంపిందే నేను అని చెప్పి అక్కడికి బ్రేక్ మీన్స్ మన హీరో గారు కూడా షాక్ అయిపోతాడు. ఎలాంటి ప్రాబ్లం లేదో ఆ పర్సన్ అతన్ని తీసుకొని వెళ్ళిపోతానడంతో మన హీరో గారు అతన్ని తీసుకెళ్ళిపోయి అతను దానిని ఏమైనా చేసి అనుకోకుండా మనం అందరం చిక్కులో పడతామంటాడు. ఇలాంటి సమయంలో అందరు ఫిక్స్ అయ్యి ఒక శ్మశానంలో అతన్ని పూడ్చిపెడదామని చెప్పి వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని పూడ్చిపెట్టే సమయంలో మన కండక్టర్ ఫాదర్ అతనే అని తెలుస్తుంటే అతనికి అక్కడ స్టన్ అయిపోతాడు. లేదు, మా నాన్నని మా ఆచారం ప్రకారమే కాల్చాలని చెప్పి తీసుకెళ్ళిపోదామని అంటాడు. వాళ్ళు తీసుకెళ్ళిపోదామని మళ్ళీ బస్సులోకి వద్దామనుకునే సమయంలో బస్ ఓనర్ కాల్ చేస్తాడు. బస్ ఇక్కడ ఆగిపోయిందని చెప్తాడు. ఇతన్ని అందులోకి షిఫ్ట్ చేసే లోపు అది యాక్చువల్గా ఒక పొలిటికల్ పార్టీకి నెక్స్ట్ డే మీటింగ్కి వెళ్ళాల్సిన బస్సు. ఆ బస్ ఓనర్ టీం అతని దగ్గరికి వచ్చి బస్సుని రెడీ చేసి వెళ్తుంది. ఇలా అనుకోకుండా బస్సు రెడీ అవ్వడంతో వీళ్ళు భయపడతారు. కానీ మనకి ఇంతకన్నా సేఫ్ బస్సు ఎక్కడ దొరకదు, ఈ బస్సుని ఎవరు ఆపరని చెప్పి వెళ్ళిపోదామని అందులోకి ఎక్కించి వెళ్తుంటారు. ఇలాంటి సమయంలో ఒక డాగ్ మిస్ అవుతుంది. ఆ డాగ్ వచ్చేసి మన ఒక పోలీస్ ఆఫీసర్ది. అండ్ వాళ్ళ నాన్న ఓల్డ్ ఏజ్ హోమ్లో మిస్ అవ్వడంతో వాళ్ళ అసలు జాయిన్ చేయించిన పర్సన్ అందరు కలిసి వెతుకుతుంటారు. అనుకోకుండా ఈ డాగ్ ఈ మిస్ అయిన పర్సన్ దగ్గర ఉండడంతో పోలీస్
వాళ్ళ టీం అంతా ఇతని గురించి కూడా వెతుకుతూ ఉంటుంది. ఇతని బాడీ ఇందులో ఉండడంతో అంతకన్నా ముందే ఒక చిన్న పిల్లల బ్యాచ్ ఈ బస్సులో ఎక్కి వాళ్ళ బస్సు చెడిపోవడంతో ఈ బస్సు ఎక్కి దిగేసి వెళ్ళిపోతారు. ఇలాంటి సమయంలో పోలీస్ చెక్కింగ్లో ఒక చిన్న పిల్లగాడు ఈ పర్సన్ నేను ఈ బస్సులో చూశానని చెప్తాడు. తనతో ఎవరైనా ఉన్నారంటే మన హీరో ఫోటో చూపించడంతో హీరోనే అసలైన సీరియల్ కిల్లర్ అనుకొని అందరూ మళ్ళీ అలర్ట్ అయ్యి హీరో కోసం వెతుకుతుంటారు. ఇలాంటి టైంలో హీరో ఇంటికి ఒక పోలీస్ బ్యాచ్ వెళ్తుంది. ఆల్రెడీ సీరియల్ కిల్లర్ మీద 10 lakhs రివార్డు ఉండడంతో వాళ్ళ నానే అతన్ని పట్టిద్దామని చూస్తాడు. అలాగే ఒక షార్ట్ ఫిలిం బ్యాచ్ మన హీరోని చూసి ఇతన్ని పట్టిస్తే 10 lakhs రివార్డు వస్తుందని అతను తీసుకెళ్తాడు. ఈలోగా ఒక పోలీస్ ఇతని కోసం వెతుకుతుంటాడు, డాగ్ కోసం వెతుకుతుంటాడు యాక్చువల్గా. అండ్ ఈలోపు ఒక పొలిటికల్ పార్టీ ఇతని చేజ్ చేసి తీసుకెళ్తుంటే, షార్ట్ ఫిలిం వాళ్ళు తీసుకెళ్తుంటే గుర్తుపట్టి అండ్ వాళ్ళు కూడా చేశారు. వీళ్ళందరూ కలిసి అతన్ని లాక్ చేసిన సమయంలో పోలీస్ ఆయన వచ్చేసి పోలీస్ సివిల్ డ్రెస్లో ఉంటాడు. సివిల్ డ్రెస్లో ఉండడంతో వీళ్ళందరూ అతను 10 lakhs కోసం మోసం చేస్తున్నాడని మన హీరో వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తాడు. అండ్ వాళ్ళందరి దగ్గర నుంచి తప్పించుకొని అసలు మన సీరియల్ కిల్లర్ వాళ్ళ బాడీని అసలే ఆల్రెడీ తీసుకొని వెళ్ళిపోతుంటాడు. అతను ఆ బాడీని ఏమన్నా చేస్తే అదంతా మన హీరో మీదకి వస్తుందని అతన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ అతను హీరో మీదకి అటాక్ చేయడంతో ఈలోపే మన హీరోయిన్కి ఇన్ఫార్మ్ చేయడంతో అతను ఆల్రెడీ బస్సులో ఉంటుంది వాళ్ళతో పాటు. ఆ బస్ గ్యాంగ్ అంతా వచ్చి మళ్ళీ మన హీరోని సేవ్ చేస్తుంది. అలా అతన్ని అక్కడ లాక్ చేసి వాళ్ళ ఫాదర్ని ఆ కండక్టర్ తీసుకెళ్దామంటే ఇప్పుడు ప్రాబ్లం అవుతుందని చెప్పి అదే ప్లేస్లో ఎక్కడైతే ఉన్నారో అదే ప్లేస్లో అతన్ని తగలబెడతాడు. వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఆల్రెడీ అక్కడ అతని సీరియల్ కిల్లర్ని లాక్ చేసి కట్టేయడంతో అతను తప్పించుకొని ఆ బాడీని తీసుకుని వెళ్దామనుకున్న సమయంలో వీళ్ళందరూ వెళ్ళిపోయి ఆల్రెడీ పోలీస్ బ్యాచ్ని తీసుకొచ్చేస్తాడు. అక్కడ అసలైన సీరియల్ కిల్లర్ ఇతని అని తెలియడంతో మన హీరో సేఫ్ అయిపోతాడు. కానీ అక్కడ అసలు మన సీరియల్ కిల్లర్ బనానా కిల్లర్గా ఎలా మారాడు అని లాస్ట్ 2 minutes చూపిస్తారు. మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఈ సినిమాని చూడాలనుకుంటే సోనీ లైవ్లో చూడవచ్చు. సీరియల్ కిల్లర్ అన్నారు అండ్ హీరో కామెడీ అండ్ వీళ్ళందరిది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా చేశాయి. మీరు ఈ మూవీని మీరు సోనీ లైవ్లో రేపటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి మీరు సోనీ లైవ్లో చూసే ఫెసిలిటీ ఉంది. తెలుగు వాయిస్తో కూడా ఉంది. అండ్ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.